హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎన్ఐఎస్ఎం జూన్ న్యూస్ లెటర్ బేస్ తోటి మనం కొద్దిగా నేర్చుకుంటున్నాము. సో ఈ న్యూస్ లెటర్ లో కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనం చూసుకున్నాము. సో ఆ ఇన్ఫర్మేషన్ తోటి యాజ్ ఎ ఇన్వెస్టర్ మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ని చూసుకొని మనం యాజ్ ఎ ఇన్వెస్టర్స్ దాంట్లో మనం చేయాల్సిన మార్పులు ఏంటి అనేది కొద్దిగా తెలుసుకొని ముందుకెళ్దాము. సో అందరికన్నా ముందు ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే, ఇండియాలో బియర్ మార్కెట్స్ నుంచి మనం నేర్చుకుంది ఏంటి? సో ఆ నేర్చుకునే విషయం మీద మనం ఇక్కడ కొద్దిగా డేటా అనేది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకుందాము. సో యావరేజ్ గా డిక్లైన్ అనేది మనం చూసుకుంటే 1996 నుంచి 8 బియర్ మార్కెట్, అది కూడా ఆ బియర్ మార్కెట్ లో 40% దాకా మార్కెట్ అనేది డౌన్ అయింది. ఫస్ట్ పాయింట్. సో ఈ బియరిష్ అనేది ఎన్ని రోజులు అంటే దాదాపు ఒక సంవత్సరం అనేది మనం డౌన్ సైడ్ అనేది మనం చూసాము. సో దీంట్లో కూడా యావరేజ్ మనం చూసాము 34 డేస్ నుంచి 996 రోజుల దాకా ఒక డౌన్ సైడ్ మూవ్మెంట్ అనేది మార్కెట్ చూసింది. సో ఆన్ యావరేజ్ మనం చూసుకుంటే ఒక సంవత్సరం అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాము. ఆ డౌన్ సైడ్ నుంచి మళ్ళీ హైయెస్ట్ పాయింట్ రికవరీ కోసం మనం చూసుకుంటే దగ్గర దగ్గర 400 రోజులు పట్టింది. సో ఇక్కడ 300 రోజులు, ఇక్కడ 400 రోజులు, దగ్గర దగ్గర మన ఓవరాల్ మార్కెట్ విషయం మనం మాట్లాడుకుంటే ఒక 800 రోజులు ఆ హైయెస్ట్ పీక్ ని మళ్ళీ టచ్ చేయడానికి మనం చూస్తున్నాము. అంటే ఒక 2 ఇయర్స్ బియరిష్ ఫేజ్ అనేది మార్కెట్ ప్రతి డౌన్ సైడ్ మూవ్మెంట్ లో మనం చూస్తాము. అంటే చాలా చాలా పెద్ద లెసన్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ అనేది ఏంటంటే, ఈ 40% డిప్ అనేది మనకి డిక్లైన్ అనేది యావరేజ్ గా మనం చూస్తున్నాము. ఈ 40% డిక్లైన్ ని మళ్ళీ రికవర్ చేయడానికి దాదాపు ఒక 800 రోజులు అనేది యావరేజ్ గా మనం ఈ బేరిష్ మార్కెట్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో డేటా వైజ్ మనం చూసుకుంటే, సో డేటా వైజ్ లో ఏషియన్ క్రైసిస్ .com బబల్, మన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, యూరోజోన్ డెట్ క్రైసిస్, COVID-19 క్రాష్. సో ప్రతిదీ మనం ఇక్కడ చూసుకుంటే డిక్లైన్ ఆన్ అన్ యావరేజ్ మనం ఈ విధంగా మనం చూసాము. సో మార్కెట్ ఎన్ని రోజులు డిప్ అయింది మన యావరేజ్ మనం ఈ విధంగా మనం చూసాము. సో ఎన్ని రోజులు పట్టింది ఆ మార్కెట్ ని మళ్ళీ రికవర్ చేయటానికి అనే పాయింట్ కూడా మనం ఇక్కడ చూస్తుంటే, సో రికవరీ టైం. సో ఇక్కడే మనం ఒక 2 డేటాస్ మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకటి, మార్కెట్ పడినప్పుడు దాదాపు ఒక సంవత్సరం దాకా మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్మెంటే మనం చూస్తాము. ఆ డౌన్ సైడ్ మూవ్మెంట్ నుంచి మళ్ళీ మార్కెట్ రికవర్ అవటానికి ఇంకొక సంవత్సరం అనేది చూస్తాము. సో ఒక 2 ఇయర్స్ అనేది మన క్లియర్లీ ఇక్కడ డేటా అనేది మనకు చెప్తుంది. రెండోది, మన పోర్ట్ఫోలియోలో ఒక 40% డిప్ అనేది మనకి నిఫ్టీ 50 చూపిస్తుంది. సో ప్రతి ఒక్క సింపుల్ గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. కరెక్షన్ ఇంకా బేరిష్ మార్కెట్ డిఫరెంట్ గా ఉంటది. సో కరెక్షన్ అనేది ఏంటంటే ఒక 10 నుంచి 19% దాకా మార్కెట్ లో ఫాల్ మనం చూస్తుంటే అలాంటిది మనకి మార్కెట్ కరెక్షన్ అనేది మనం చెప్తాము. కానీ ఇక్కడ చూసే ఇన్ఫర్మేషన్ అనేది డీప్ మార్కెట్, బేరిష్ మార్కెట్ అనేది మనం చూస్తున్నాము. సో ఇక్కడ 19 ఎక్కడ, ఇక్కడ 38% ఎక్కడ. సో క్లియర్ గా ప్రతి ఒక 5 సంవత్సరాల్లో మనం ఒక మేజర్ బేరిష్ మార్కెట్ ఫేజ్ అనేది మనం చూస్తాము. సో దీంతో ఫస్ట్ మనం ఎటువంటి సమస్యల్లో మనం ఈ పర్టికులర్ ఫేజ్ లో మనం ఫేస్ చేస్తామంటే, ఫస్ట్ లిక్విడిటీ కరెక్ట్ గా మనం మెయింటైన్ చేసుకోవాలి. సో కంప్లీట్లీ మన చేతిలో ఉన్న డబ్బు మనం ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుంటే ఆ సిచ్యువేషన్ లో మన చేతిలో లిక్విడిటీ ఉండదు. రెండోది, లాంగ్ టర్మ్ హొరైజన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ లాస్ లో మార్కెట్ నుంచి బయట రావడం జరుగుతుంది. సో పానిక్ సెల్లర్స్ అంటాం మనం. డైవర్సిఫికేషన్ మిస్ అవుతుంది అనేది డేటా మనకు చెప్తుంది. మార్కెట్ లో ఎక్కువ రోజులు మనం ఇన్వెస్ట్మెంట్ చేయటానికి వస్తాము, కానీ మార్కెట్ సిచ్యువేషన్ ఆర్ పానిక్ చూసి మనం ఆ మార్కెట్ నుంచి బయట వచ్చేస్తున్నాము. సో ఇది కూడా ఒక మేజర్ నంబర్స్ మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇండికేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తుంటే, యాజ్ ఆన్ 30 జూన్ 2026
నిఫ్టీ, సెన్సెక్స్, రెపో రేట్. సో ఇక్కడ మ్యాక్రో ఇండికేటర్స్ గురించి మనం చూసుకుంటుంటే, సో ఓవరాల్ మార్కెట్ లో మనం చిన్న చిన్నగా రికవరీ అనేది మనకి 3 years రిటర్న్ మన ఇక్కడ చూపిస్తున్నాము. కానీ రీసెంట్ డేటా మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేదు. ఈ ఇన్ఫర్మేషన్ జిఎస్టి కలెక్షన్, సో ఓవరాల్ గా మ్యాక్రో ఇండికేటర్స్ లో పాజిటివ్నెస్ అనేది మనకి పాజిటివ్ కూడా చూస్తున్నాము, నెగిటివ్ కూడా మనం చూస్తున్నాము. సో డెఫినెట్లీ మ్యాక్రో ఇండికేటర్స్ ఒక హైలైట్ పాయింట్ అనేది మనం చెప్పుకోవచ్చు కదా మార్కెట్ మూమెంట్. సో కీ మార్కెట్ డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటుంటే, ఇండియా టాప్ 5 గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో మళ్ళీ ఎంటర్ చేసేసింది. తైవాన్ ఇంకా సౌత్ కొరియాని బీట్ చేసేసి, సో మార్కెట్ క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటున్నాము. ప్లస్ ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్, సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్ మనం చూసుకుంటే లాస్ట్ 7 years లో బెస్ట్ మంత్లీ పర్ఫార్మెన్స్ అనేది మనం ఇప్పుడు ఈ మధ్య మనం చూసాము. రీసెంట్ గా వెదర్ డెరివేటివ్స్ మీద కూడా మనం చూస్తున్నాము. డైలీ టర్న్ ఓవర్ అనేది ఓవరాల్ దగ్గర 20 crores దాకా పెరిగింది. ప్లస్ ఫస్ట్ హాఫ్ లో నిఫ్టీ ఆల్మోస్ట్ 9% డౌన్ అవటం మనం చూస్తున్నాము. సో ఓవరాల్ గా మిక్స్డ్ ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. సో డెట్ మార్కెట్స్ మనకి మూవ్మెంట్ మనకి పాజిటివ్ కనిపిస్తుంది ఇక్కడ. ప్లస్ ఈక్విటీ మార్కెట్ లో మనం చూసుకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చిన్నగా మనం చూస్తున్నాము. కానీ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ వైజ్ మనం చూసుకుంటే నిఫ్టీ 50 ఇంకా డౌన్ ఉంటుంది. సో రీసెంట్ గా మనం సిచ్యువేషన్ చూసుకుంటే ఆర్బిఐ ఫారిన్ క్యాపిటల్ మీద ఫోకస్ చేస్తున్నారు. బిఎస్సి సాత్విక్ 100 కొత్త ఇండెక్స్ అనేది తీసుకొని వచ్చారు. సో దీని బేస్ ఏంటంటే ఎథికల్ ఇంకా రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ చేసే సెగ్మెంట్ అనేది ఫోకస్ చేస్తుంది. సో డెఫినెట్లీ ఎఫ్పిఐస్ అనేది చిన్నగా ఈక్విటీ నుంచి డెట్ సైడ్ షిఫ్ట్ అవుతున్నారు. అందుకోసమే మనకి డేటా అనేది మనకు చెప్తుంది. సో మనకి డెట్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఈక్విటీ నుంచి డబ్బు తీసుకెళ్లి అటుపక్క షిఫ్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈక్విటీ లో మంచి మొబిలిటీ ఇన్ఫర్మేషన్ మనకి డేటా అనేది మనకు చెప్తుంది. సో చాలా క్లియర్ గా మనకి ఈ విషయం అర్థం చేసుకోవాలి. కొన్ని రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ లో మనం చూసుకుంటే, సో ఇది రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్, సో ఎక్కువ డీటెయిల్ గా నేను వెళ్ళను. బట్ సింపుల్ గా పాయింట్ అనేది ఏంటంటే ఆర్బిఐ, సెబీ ఎప్పుడైనా ఏదన్నా ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తున్నారు, కొత్త రెగ్యులేషన్స్ తీసుకొని వస్తున్నారు అంటే డెఫినెట్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ కి బెనిఫిషియల్ గా ఉండేలాగా చేస్తారు. సో చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పాయింట్ చూద్దాము. సెబీ సింప్లిఫైస్ నామినేషన్ ఫర్ డిమాట్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్. సో చాలా ఇంపార్టెంట్ విషయం. సో సింగిల్ హోల్డర్ డిమాట్ అకౌంట్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఉంటే కంపల్సరీ ఆ నామినేషన్ అనేది ఉంచాలి. సో మన తర్వాత ఆ అమౌంట్ ఎవరు రిసీవ్ చేసుకోవాలి అనే విషయం అనేది ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది చేసింది. సో డెఫినెట్లీ చాలా మంచి విషయం అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇలా మనకి డిఫరెంట్ రెగ్యులేషన్స్ వస్తాయి. దీనివల్ల రీటైల్ ఇన్వెస్టర్స్ గా మనకి లాభం అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మన ఇండియన్ ఎకానమీ హైలైట్స్ యాజ్ పర్ డేటా, ఇది మనం వీక్లీ ఇన్ఫర్మేషన్ కూడా మనం చూస్తున్నాము. సో ఇక్కడ కొత్త WPI సిరీస్ అనేది మనం చూస్తున్నాము. ఫస్ట్ ఎవర్ PPI ప్రొడక్షన్ ప్రైస్ ఇండైసెస్ అనేది తీసుకొని వచ్చారు. స్పెసిఫిక్లీ ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడటానికి మాత్రమే. సో సిపిఐ ఆల్ టైమ్ హై మనం చూస్తున్నాము ఫర్ ద పాస్ట్ 16 years, అంటే 16 months లో 3.9% అనేది హైయెస్ట్ పాయింట్ లో ఉంటుంది. సో ఇది చాలా అలార్మింగ్ పాయింట్. సో మనం ఇన్ఫ్లేషన్ అన్నప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా, ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా అనే నంబర్ మనం చెప్పుకున్నాం. 3.9 మనకి ఏం తెలియదు, కానీ 3.9 పెరుగుతుంది అనేది ఏంటంటే చిన్నగా ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో అది మనం భయపడే విషయం అనేది మనం చెప్పుకోవాలి. సో గ్రాస్ ఎన్పిఏ విషయం మనం మాట్లాడుకుంటే డెఫినెట్లీ చాలా మంచి విషయం. సో ఇది ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఆర్బిఐ దగ్గర నుంచి మనకి ప్రతి 6 months లో మనకి ఇవ్వటం జరుగుతుంది. అక్కడ మనకి 1.8% అంటే చాలా మంచి విషయం మనం చెప్పుకోవచ్చు. ఫారెన్ రిజర్వ్స్ చాలా మంచి విషయం. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత
డొమెస్టిక్ స్ట్రెంగ్త్ అనేది మనకి తెలుస్తుంది. సో జిఎస్టీ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతుంది, వెల్ అండ్ గుడ్. ఫిజికల్ డెఫిసిట్ బేసికలీ బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారంగా 9.6 మనం చూస్తున్నాము. మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ ప్లస్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్. సో డెఫినెట్లీ మనకి ఏంటంటే ఎకనామిక్ స్ట్రెంగ్త్ అనేది మనకి చిన్న చిన్నగా మనకి కనిపిస్తుంది, కానీ ఇక్కడ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంటే దాని ఇంపాక్ట్ అనేది గ్రోత్ మీద కూడా మనం చూస్తాము. సో అది మనం వీక్లీ డేటాలో మనం అది ఖచ్చితంగా ఆ పాయింట్ అనేది హైలైట్ చేసాము. సో గ్లోబల్ మార్కెట్స్ లో మనం చూసుకుంటే 4 మేజర్ కీ ప్రెషర్ పాయింట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ అనేది ఏంటంటే పర్సిస్టెంట్ ఇన్ఫ్లేషన్ అనేది అక్రాస్ గ్లోబల్ ఎకానమీస్ లో కన్సిస్టెంట్లీ పెరగటం మనం చూస్తున్నాము. ఏఐ డ్రివన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అన్సర్టెనిటీ ఎంత దూరం ఇది వెళ్ళింది అనేది మనం చెప్పలేము. డెఫినెట్లీ ఫైనాన్షియల్ దీనివల్ల ఫైనాన్షియల్ మార్కెట్, ఫైనాన్షియల్ సిస్టమ్ మీద కూడా ఇంపాక్ట్ అనేది మనం చూసుకుంటున్నాము. ప్లస్ ఫిజికల్ పొజిషన్స్ అనేది ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ లో కరెక్ట్ గా లేదు అనేది చాలా క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే క్లియర్ ఇండికేషన్స్ మనకి ఇస్తున్నారు. ఎక్కడి నుంచి ఒకల గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ అనేది కొద్దిగా భయపడే విషయం అనేది మనకి ఒక ఇండికేషన్ మనకి బిఐఎస్ నుంచి వచ్చింది. చాలా ఇన్ఫర్మేషన్. సో చాలా పెద్ద సంస్థ, ఇలాంటి సంస్థల దగ్గర నుంచి మనకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తుందంటే డెఫినెట్లీ ఆలోచించాల్సిన విషయం అనేది మనం చెప్పుకోవచ్చు. సో స్పేస్ ఎక్స్ బాండ్ మార్కెట్ లాంచ్ అనేది మనం చూస్తున్నాం. ఏఐ చిన్న చిన్నగా డామినేట్ చేస్తుంది సెంట్రల్ బ్యాంక్ డిసిషన్స్ కోసం, దానికి ఫేవరబుల్. ప్లస్ రెండోది మనకి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చాలా చాలా మైన్యూట్ స్టడీ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో ఏఐ వస్తుంటే ప్రొడక్టివిటీ పెంచింది, ప్లస్ దానివల్ల రిస్క్ కూడా పెరుగుతుంది. సో ఆ రిస్క్ ఎంత దూరం దాకా రిస్క్ అనేది మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు అనే విషయం మీద డిస్కషన్ అనేది చూస్తున్నాము. సో క్రూడ్ ఆయిల్ ఫాల్ అవటం చాలా మంచి విషయం ఇండియాకి స్పెసిఫిక్లీ. సో గ్లోబల్ మర్జర్ అక్విజిషన్ రికవరీ అండ్ బ్రిక్స్ కోఆపరేషన్ చిన్న చిన్నగా మనకి ఏంటంటే తెలుస్తుంది. సో బ్రిక్స్ గ్రో అవటం చాలా చాలా మంచి విషయం గ్లోబల్ ట్రేడ్ కోసం. సో డెఫినెట్లీ ఇందాక మనం ఒక చిన్న ఇండికేషన్, సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక విషయం అనేది మీకు చెప్పాను. సో ఎన్ఐఎస్ఎం మనకి ఆ న్యూస్ లెటర్ లో మనం చెప్పిన ఫస్ట్ పాయింట్ చాలా క్లియర్ గా మనం ఏం చెప్పుకున్నాము. సో బియర్ మార్కెట్ లో సర్వైవ్ అయ్యే మనం మన పోర్ట్ఫోలియోని ఆ విధంగా స్ట్రాటజికల్ బేసిస్ మీద మనం చూసామా. సో సివియర్ డ్రా డౌన్ అంటే 40% ఫాల్ అయిన సిచ్యువేషన్ లో నా పోర్ట్ఫోలియోని నేను దాని తగ్గట్టు తీసుకొని వెళ్తున్నాను. సో కంప్లీట్లీ ఇది అనాయాసం న్యూస్ లెటర్ బేసిస్ మీద ఇది చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నాం. ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. అంటే ఇంత సివియారిటీని నేను ఏ విధంగా ఒక పోర్ట్ఫోలియోలో నేను రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు, ఆ డౌన్ సైడ్ రిస్క్ ని నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది క్లియర్ గా మనం తెలుసుకోవాలి. సో మార్కెట్ శాశ్వతంగా కింద వెళ్ళదు, శాశ్వతంగా పైకి వెళ్తుంది. సో మార్కెట్ లో ఆ వాలటిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటది. సో ఆ వాలటిలిటీని నేను బియర్ చేయాలంటే ఖచ్చితంగా నేను నా షార్ట్ టర్మ్ పెయిన్స్ అనేది నేను ఏది విధంగా మేనేజ్ చేస్తున్నాను. అది లిక్విడిటీ విషయం మీద అనుకోవచ్చు, జాబ్ లాస్ మీద అనుకోవచ్చు, ఎమర్జెన్సీ ఫండ్ విషయం మీద అనుకోవచ్చు. సో అది ఆ సమస్య ఎటువంటి పరిస్థితుల్లో ఎట్టైనా కూడా మనకి రావచ్చు. సో ధనాని కోసం నేను సరైన ప్రొటెక్షన్ ప్లాన్ అనేది మ్యూచువల్ ఫండ్ ద్వారా చేస్తున్నానా అనేది క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సో ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఆలోచన ఏంటంటే నా క్యాపిటల్ మీద ఎక్కువ లాస్ రాకూడదు, ప్లస్ లిక్విడిటీ నేను ఎప్పుడు కావాలన్నా నేను ఆ డబ్బు అనేది తీసుకునేలాగా ఉండాలి అనే ఆలోచనతోటి ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ ఉంటాడు. సో ఈ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కి మనం ఏ విధంగా పోర్ట్ఫోలియో ప్లాన్ చేసుకోవాలంటే చాలా హై క్వాలిటీ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ప్రిఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ సెక్యూరిటీ రిలేటెడ్ డెట్ ఫండ్స్ ఉంటాయి, ప్లస్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, మనకి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్,
అది కూడా మనం వెళ్ళొచ్చు. ప్లస్ కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ఉంటాయి, మనం అది కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ ఏంటంటే హై క్వాలిటీ ఫిక్స్డ్ ఇన్కమ్ డెట్ ఫండ్స్ లో మనకి అలాంటి పేపర్స్ ఉండాలి. సో ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ప్లస్ AAA రేటెడ్ కార్పొరేట్ బాండ్స్ అనేది ఉంటే చాలా ప్రొడక్టివ్ గా మనకి ఈల్డ్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి. దీంతో పాటు గోల్డ్. సో డెఫినెట్లీ ఎప్పుడైతే ఎకానమీ బాగోదు, డెఫినెట్లీ ఈక్విటీ యాజ్ అ ప్రొడక్ట్ అనేది మన పోర్ట్ఫోలియోలో ఉండాలి. సో దీంట్లో మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే సోవరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ETFs ఆర్ గోల్డ్ సేవింగ్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ లో. ప్లస్ మూడోది చాలా ఇంపార్టెంట్, లిక్విడిటీ బఫర్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. సో 6 to 12 months ఆఫ్ మంత్లీ ఎక్స్పెన్సెస్. 12 అయితే చాలా చాలా స్ట్రాంగ్ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటది. 3 నుంచి 6 అనేది మనం ఒక కన్జర్వేటివ్ తోటి మనం వెళ్ళొచ్చు. సో అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ అనేది మనం ఈ విషయం అనేది చాలా క్లియర్ గా ఆలోచించాలి. సో దీంతో పాటు మనం ఫర్దర్ గా వేరే పోర్ట్ఫోలియోస్ ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో మోడరేట్లీ ఇన్వెస్టర్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ బ్యాలెన్స్డ్ గ్రోత్ విషయం మనం చూసుకుంటాము. సో మన పోర్ట్ఫోలియో ఏంటంటే లిమిటెడ్ డౌన్ సైడ్ రిస్క్ అనేది మనం చూసుకుంటున్నాం. ప్లస్ ఇక్కడ వెల్త్ క్రియేషన్ మీద కూడా కొద్దిగా ఫోకస్ అనేది ఇన్వెస్టర్ కి ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి ఇన్వెస్టర్స్ కి మల్టీ అసెట్ అప్రోచ్. సో ఇక్కడ మల్టీ అసెట్ ఫండ్స్ ఉంటాయి, అసెట్ అలోకేటర్ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. అలాంటి మనం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ప్లస్ హైబ్రిడ్, సో చిన్న చిన్నగా మనం BSE సాత్విక్ 100 ఫండ్స్ కూడా మనం చూస్తున్నాం. సో అలాంటి చిన్న చిన్నగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం చూస్తాము. సో ఆ ఆస్పెక్ట్స్ లో ఆ పోర్ట్ఫోలియోని మీరు క్రియేట్ చేసుకోవాలి అనేది మనం చెప్తున్నాం. ప్లస్ ఒకసారి ఈ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసిన తర్వాత మన పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి. అంటే సింపుల్ గా అర్థం ఏంటంటే ఈక్విటీ, డెట్, గోల్డ్ అనేది మనం ఒక చిన్న స్ట్రాటజీ తోటి మనం చేసేసి ఇక్కడ లిక్విడిటీ కోసం అనేది మనం ప్లాన్ చేసుకుంటే ఇది ఒకవేళ 40% ఉంది, ఇది 20%, ఇది 30%, ఎంత అయింది 90%, 100%. సో ఈ పర్సంటేజ్ అనేది మనం బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి. సో ఇది ఒక వే ఆఫ్ మేనేజింగ్ మోడరేట్ టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియో. సో అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా వెల్త్ క్రియేట్ చేసుకుంటారు. సో డెఫినెట్లీ వాలటిలిటీ ని ప్రాపర్ వేగా యూటిలైజ్ చేసుకుంటాము. ప్లస్ డెఫినెట్లీ ఇక్కడ చీప్ అసెట్స్ అనేది అక్యుములేట్ చేసుకోకుండా దాన్ని మనం ఏ విధంగా ప్రాపర్ వేగా మన పోర్ట్ఫోలియోని మనం క్రియేట్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ తోటి వెళ్ళాలి. డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే SIP డిసిప్లిన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. సో మనం ఏదైనా స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్లీ మనం డిసిప్లిన్ గా ఉండాలి. రెండోది హై అగ్రెసివ్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం లివరేజింగ్ అనేది కూడా చేయకూడదు. సో లివరేజింగ్ అనే విషయం అనేది కూడా మన పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో దగ్గర ఒక 3 సంవత్సరాలు కన్నా ఎక్కువగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ఆలోచన ఉండాలి. ఎందుకంటే ఇక్కడ డౌన్ సైడ్ రిస్క్ మనం చూసుకుంటే 430 రోజుల దాకా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది యావరేజ్ గా రికవరీ అనేది తీసుకుంటుంది. సో డౌన్ సైడ్ ప్లస్ రికవరీ మొత్తం దగ్గర 800 రోజులు. సో ఆల్మోస్ట్ మనకి 3 సంవత్సరాలు ఆ డిప్ ప్లస్ రికవరీ కోసమే మనకి వెళ్ళిపోతుంది. సో 3 సంవత్సరాల టైం హొరైజన్ కరెక్ట్ కాదు. సో యావరేజ్ గా మనం ఈక్విటీలో ఉంటే 7 to 8 years మినిమం ఉండాలి. 10 కన్నా తక్కువగా ఉంటే అది చాలా చాలా పెద్ద మిస్టేక్ ఇఫ్ వీఆర్ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీ మనం ఫాలో అవుతుంటే. సో వెరీ హై అగ్రెసివ్ ఇన్వెస్టర్స్. సో డెఫినెట్లీ ఇక్కడ క్లియర్ హై గ్రోత్ పొటెన్షియల్ కోసం వెళ్తున్నారు. పోర్ట్ఫోలియోస్ కొన్నిసార్లు కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి, ఆల్టర్నేటివ్ అసెట్స్ మీద కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ ఇలాంటి పోర్ట్ఫోలియో మనం ఏ విధంగా వెళ్ళాలి అంటే డెఫినెట్లీ యాంటీ కాన్సన్ట్రేషన్ రూల్స్ మనం ఏం చూసుకోవాలంటే మనం అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఉంటే అన్నెసెసర్లీ ఒక క్యాప్ కి మనం వెళ్ళకూడదు. ప్లస్ సింగిల్ సెక్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి. అంటే సింపుల్ గా మనం ఇక్కడ మన ప్లాట్ మీద ఏంటంటే డైవర్సిఫికేషన్. సో డైవర్సిఫికేషన్ ఒకటి, ప్లస్ అసెట్ అలోకేషన్
ఈ రెండిటి మీద మనం కంటిన్యూస్లీ ఫోకస్ చేయాలి. ప్లస్ ఇక్కడ ఏఐఎఫ్ కూడా మనకి ఆల్టర్నేటివ్ ఉంది. సో ఇక్కడ హై అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, బట్ డెఫినెట్లీ మనకి మ్యూచువల్ ఫండ్, బిఎంఎస్ ప్లస్ ఏఐఎఫ్, ఈ మూడు ఇన్వెస్ట్మెంట్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి ఫార్ అగ్రెసివ్, హై అగ్రెసివ్ పోర్ట్ఫోలియో. సో దీంతో పాటు మనం ఈ పర్టికులర్ వీడియో కన్క్లూడింగ్ లో మనం వచ్చేసాము 4 పోర్ట్ఫోలియోస్ చూసాము: కన్జర్వేటివ్, మోడరేట్, అగ్రెసివ్ అండ్ వెరీ హై అగ్రెసివ్ పోర్ట్ఫోలియో. సో సిచ్యువేషన్ ప్రకారంగా మనం రిస్క్ ప్రొఫైలింగ్ చేయాలి. ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకున్నాము. రిస్క్ ప్రొఫైలింగ్ తగ్గట్టే పోర్ట్ఫోలియోస్ ని మనం స్ట్రక్చర్ చేసుకోవాలి. దానివల్ల డౌన్ సైడ్ రిస్క్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, డ్రా డౌన్ డెఫినెట్లీ ఉంటది. 30-40% మార్కెట్ ఫాల్ ప్రతి 5 సంవత్సరాల్లో ఒకసారి మనం చూస్తున్నాము. సో అంత ఫాల్ మన పోర్ట్ఫోలియో సస్టైన్ చేస్తుందా? సస్టైన్ చేయకపోతే అంటే దానికి కరెక్ట్ వేగా మీరు వెళ్ళారా? మార్కెట్ కి ఎప్పుడు మనం టైమింగ్ కోసం మనం వెళ్ళొద్దు. డెఫినెట్లీ మనం స్టడీ చేయాలి. ఎక్కువ కాలం మనం మార్కెట్ లో ఉండాలి అనే ఆలోచనతో ఉండాలి. డైవర్సిఫికేషన్ 3వ పాయింట్. అండ్ 4వ పాయింట్, ప్రతిసారి ఒక మంచి పోర్ట్ఫోలియో స్ట్రాటజీ తోటి వెళ్ళి ఆన్ అ కాన్స్టెంట్ బేసిస్ మీద మనం రీబ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళచ్చు. దానివల్ల మన పోర్ట్ఫోలియో స్టడీగా ఉంటది. ప్లస్ మన యావరేజ్ రిటర్న్స్ కూడా స్టేబుల్ గా మనం చూస్తాము. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియో తోటి కొన్ని విషయాలు మీరు నేర్చుకున్నారు. అదే ఆశిస్తా నేను క్లోజ్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.